जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। श्री सप्तमुख महाशक्ति गणपति महाराज की जय। దూరం నుంచి చూసినా కూడా ఇట్లనే కనిపిస్తుంది, అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. సో అందుకే ఇవాళ కొంచెం దగ్గర నుంచి అని తీస్తున్నా, అప్డేట్స్ ఇవ్వడానికే కదా అని చెప్పేసి ఇక్కడ నుంచే తీస్తున్నా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అండ్ నిన్న ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్స్ అయితే అట్లనే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీస్తున్నా. సో దానికి మీరు ఏమనుకోవద్దు. అండ్ వర్క్ అప్డేట్ వచ్చేసి ప్రజెంట్గా అంటే రాహుకేతు దగ్గర చేస్తున్నారు. నిన్న లైవ్ పెట్టినప్పుడు మీకు చెప్పినాను కదా నేను, లైక్ శివ పార్వతుల కళ్యాణం దగ్గర వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. శివ పార్వతుల కళ్యాణం దగ్గర ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది, వెళ్ళి అక్కడ కూడా చూపిస్తా. అండ్ ప్రజెంట్ వరకు ఇక్కడ రాహుకేతుల దగ్గర అక్కడ కూడా కొంచెం దగ్గర నుంచే చూపిస్తాం. దూరం నుంచి వ్యూ అయితే ఫస్ట్ మీరు అడుగుతారు కదా, సో మీకోసం అని చెప్పేసి దూరం నుంచి వ్యూ చూపిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ వర్క్ అంతా కూడా మన సార్ హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది అనమాట. జోగరావు సార్ ఇక్కడే ఉన్నారు, రాజేందర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా యూట్యూబర్లు అయితే చెప్పలేను, చాలా అంటే చాలామంది పెరిగిపోయినారు. సో ఇంకా నా ఛానల్లో కాకపోయినా వేరే వాళ్ళ ఛానల్లో అయితే మీకు అప్డేట్ వస్తుంది. సో అయినా కూడా ప్లీజ్ నా ఛానల్ని అయితే చూడండి అబ్బా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకే. ఇగో చూడండి, ఇక్కడ రాహుకేతుల దగ్గర వర్క్ చేస్తున్నారు. పైన పాములు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక వాన పడుతుంది కదా, అందుకని కొంచెం షెడ్ వేసినారు అనమాట చిన్నగా, జస్ట్ దీని వరకు అని చెప్పేసి. చూడండి ఇప్పుడైతే క్లాత్, ప్రజెంట్ వరకు అయితే క్లాత్ పెడుతున్నారు. అంటే క్లాత్ పెడుతున్నారంటే మీకు చెప్పిన కదా ఫైనల్ స్టేజ్ అనమాట. ఇంకా క్లాత్ పెడుతున్నారు అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అనే అర్థము. క్లాత్ పెట్టే స్టేజ్ అయితే రాహుకేతుల దగ్గర చేస్తున్నారు. అండ్ ఇక శివ పార్వతుల కళ్యాణం అయితే నిన్న మీకు చెప్పాను, సో అదే చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ అన్నవాళ్ళంటే వీళ్ళు మన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీడియో కాల్ చేసి దూరం ఉన్న వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట. ఇక లైవ్లో చూడని వాళ్ళు అంటే అందరూ అయితే ఫోన్లో చూడరు కదా, ఇప్పుడు చూస్తారు అని అంటారు, బట్ ఆల్మోస్ట్ చూస్తారు, కొంతమంది మాత్రం చూడరు. సో అలాంటి వాళ్ళకి ఇట్లా వీడియో కాల్ చేసి చూపిస్తారు అనమాట. నేను ఇక్కడ వచ్చిన, ఇక్కడ వర్క్ చేస్తారు ఖైరతాబాద్ గణేశుడు అని చెప్పేసి చూపిస్తున్నారు. అండ్ ఇక నేను చెప్పినాను కదా, ఇదే అనమాట శివ పార్వతుల కళ్యాణం దర్బారు. చూడండి శివ పార్వతుల కళ్యాణం దగ్గర వచ్చేసిన. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే నేను నిన్న లైక్ కొద్దిగా వర్క్ చేస్తుంటైతే చూపించిన, ఫేస్ దగ్గర చేశారు నిన్న. అండ్ చిన్న షార్ట్ కూడా పెట్టిన. అండ్ ఇగో ఇక్కడ ఉంటే అసలు ఎట్లుందంటే డైరెక్ట్గా మనం శివుని చూస్తున్నట్టే కనిపిస్తుంది, లైక్ ఐడిల్ లాగా అయితే కనిపిస్తలేదు. ఇంకా కలర్స్ ఇంకెంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇది చెప్పడానికి ఏం లేదు, ఇగో చూస్తే మీకే అర్థమైపోతుంది. నా ఫింగర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఆ పైన గంగాదేవి, అసలు రుద్రాక్ష మాల వేసినట్టుంది. రుద్రాక్ష మాల కాదు కానీ చూడడానికి మాత్రం సేమ్ రుద్రాక్ష మాల వేసినట్టే కనిపిస్తుంది. ఆ పాము తోక చూడండి ఎంత ముద్దుగా వేసినారో, మొత్తం మట్టితోనే వేసారు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది శివుడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ శివుడు. రుద్రాక్ష మాలలే భలే కనిపిస్తున్నాయి. ఇంకా నేను నిన్న చూపించిన, ఇంకా ఫింగర్స్ కాళ్ళ దగ్గర కూడా ఫింగర్స్ అయితే భలే చేశారు అసలు. చూడండి పార్వతీదేవి కూడా బాగానే ఉంది చూడండి. అంటే బాగానే ఉంది అంటే బాగాలేదని కాదు, చాలా బాగుంది. ఇంకా ఆర్నమెంట్స్ పెట్టాలి, ఆర్నమెంట్స్ పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదే అబ్బా శివ పార్వతుల కళ్యాణం దగ్గర చేసిన విగ్రహాలు. లైక్ మొత్తం మొత్తం వర్క్ అయిపోయింది. మన పార్వతీదేవికి అయితే ఆర్నమెంట్స్ పెట్టాలి, ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది. చాలా అంటే చాలా తక్కువ వర్క్, ఇంకా ఏమంటారు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదే నచ్చింది అని చెప్తున్నా, ఎందుకంటే ఇది రెడీ అయిపోయింది కాబట్టి. ఇంకా నెక్స్ట్ రాహుకేతుల దగ్గర కూడా వర్క్ అయిపోయింది. అది అయిపోయినాక ఇంకెంత చెప్తానో నాకు అర్థం అయిపోతుంది. లైక్ చెప్పాలంటే నాకు పాము అంటే బాగా ఇష్టము. సో రాహుకేతులు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ పామే కదా ఉండేది. హాఫ్ బాడీ రాహు, హాఫ్ బాడీ వచ్చేసి కేతు, రాహుకేతులు. ఇంకా రెడీ అయినాక చూపిస్తా. ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది.
ఇంకా ప్రజెంట్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అబ్బా, ఓకేనా. ఇంకా పైన కూడా వర్క్ జరుగుతుంది, కానీ ఇంకా పైన చూపించడం కష్టం కదా. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. టెన్కెల శాల్వాకి కూడా చూడొచ్చు, ఏమంటారు 3 లేయర్స్ లాగా అయితే చేసేసారు. ఇంకా వర్క్ ఉంటుంది, మేబీ క్లాత్ వర్క్ చేస్తారనుకుంటా. ఒక షేప్ అయితే వచ్చేసింది శాల్వాకి, అది చెప్దామని నేను అనుకున్నా. మీకు అర్థమయ్యింది ఐ హోప్ సో. ఇంకా క్లాత్ ఒకళ్ళు పెడుతుంటే క్లాత్ మీద నుంచి మట్టి వర్క్ ఇంకొకళ్ళు పెడుతున్నారు. సో అది కూడా ఫాస్ట్గానే చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఏమనాలి, ఎండ లేదు, వాన లేదు, ఏం లేదు, కరెంట్ ఉన్నా లేకున్నా కూడా వర్క్ అయితే నడుస్తూనే ఉంది. నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. అదే అబ్బాయి నేను చెప్పాలనుకున్నాను, నిన్న ఎంత వాన పడిందో లైవ్లో మీరు చూసారు. సో అంత వానలో కూడా వర్క్ చేసి మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసారనమాట. అట్లనే ఇంకా శ్రీనివాస కళ్యాణం అయితే నేను లాస్ట్ వీక్ మొత్తం అదే చూపించిన. అక్కడ ఉన్న వర్క్ అయితే మీకు ఆల్మోస్ట్ తెలుసు, మొత్తం అయిపోయింది. అక్కడ ఆర్నమెంట్స్ పని అయితే మిగిలిపోయింది. ఇంకా ఒడిశా టీం మెంబర్స్ అన్న వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తారు. కొంతమంది అన్న వాళ్ళు మాత్రం మట్టి మిక్స్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారనమాట. ఇంకా కొంతమంది అన్న వాళ్ళు అయితే పైన చేతుల దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా చేతుల వర్క్ అంటే మనం చూపించడం కష్టం కదా, ఎంత చూపించడానికి ట్రై చేసినా కూడా చూపించలేను, కనిపించదు. వర్క్ మొత్తం కట్టెలు తడకలు అన్నీ అడ్డం ఉంటాయి అన్నమాట. సో కనిపించే వర్క్ అంటే ఇదే ప్రెజెంట్గా చూడండి. ఒకళ్ళేమో ఫేస్ దగ్గర చేస్తున్నారు, ఒకరికేమో కింద బాడీ దగ్గర చేస్తున్నారు. ఇంకా టైం ఎక్కువ అయిపోతుంది, 7 minutes అయింది వీడికే. సో ఆల్మోస్ట్ అప్డేట్ చెప్పడానికే కాబట్టి అప్డేట్ అయితే అయిపోయింది అబ్బా, ఇంతే ఇంకా అప్డేట్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండ్ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్. అందరికీ జై గణేష, అందరికీ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. నాతో పాటు మీరు కూడా కామెంట్లో చెప్పండి జై అని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, సో జోగారావు సార్ అయితే ఉన్నారు. జోగారావు సార్ అయితే చెప్తున్నారు అనమాట ఏ విధంగా చేయాలి ఏంది అనేది. సో సార్ చెప్పిన విధంగానే వర్క్ అయితే చేస్తున్నారు. సార్ ఎంత దూరం ఉన్నా ఎంత దగ్గర ఉన్నా సార్ అయితే మొత్తం ఫోకస్ చేసినారనమాట. సో వర్క్ చెప్తూనే ఉన్నారు దూరం ఉన్నా కూడా. ఈవెన్ టీ బ్రేక్ టైంలో కూడా సార్ చెప్తున్నారు. అది అంత కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అవుట్పుట్ అయితే భలే వస్తుంది. అసలు చాలా నచ్చిందబ్బా నాకు. ఇంకా చెప్పాలని ఏముంది కానీ. సో మరి బాయ్, ఇంకేం లేదు ఎప్పుడు. బాయ్ బాయ్, అందరికీ జై గణేష.